पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 301, 302 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ముందుగా శ్లోకాన్ని వినేద్దాం. అహంకారగ్రహాన్ముక్తః స్వరూపముపపద్యతే చంద్రవద్విమలః పూర్ణః సదానందః స్వయం ప్రభః. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చూద్దాం. అహంకారగ్రహాత్, అహంకారమనడి రాహువు నుండి, ముక్తః విడువడినవాడు, చంద్రవత్ చంద్రుడు వలె, విమలః శుద్ధుడై, పూర్ణః పరిపూర్ణుడై, సదానందః సదానందస్వరూపుడై, స్వయం ప్రభః స్వయముగా ప్రకాశించువాడై, స్వరూపము తన యొక్క రూపమును ఉపపద్యతే పొందుతాడు అంటూ ప్రతిపదార్థం తాత్పర్యం ఏమిటొస్తోంది అంటే, అహంకారమనే రాహుగ్రహం నుండి విడివడినంతనే చంద్రునిలాగా ఆత్మ నిర్మలము, పూర్ణము, నిత్యానంద స్వరూపముతోటి, స్వయం ప్రకాశంతోటి తన స్వరూపాన్ని పొందుతుంది అంటూ చెప్పడం జరిగింది. అహంకారము అనే గ్రహబాధ తొలగిపోయినప్పుడు జీవుడు తన అసలు స్వరూపాన్ని తెలుసుకుంటాడు అంటూ మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు అతడు చంద్రుళ్లాగా నిర్మలుడు, పూర్ణుడు, నిత్యానంద స్వరూపుడు, తనంతట తానే ప్రకాశించే చైతన్య స్వరూపుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అహంకార గ్రహం అన్న పదం చాలా గొప్పదిగా మనం అర్థం చేసుకోవాలి. పూర్వకాలం గ్రహణం వచ్చినప్పుడు ప్రజలు రాహువు చంద్రుణ్ణి పట్టుకున్నాడు అంటూ చెప్పేవారు. వాస్తవానికి రాహువు చంద్రుణ్ణి తినడు, చంద్రుడు నశించడు, కేవలం కొంతసేపు కప్పబడతాడు. అలాగే ఆత్మ ఎప్పుడూ నశించదు, అహంకారం దాన్ని కప్పివేస్తుంది. అహంకారం తొలగ్గానే కొత్త ఆత్మ పుడుతుందన్నమాట. ఉన్నది ఉన్నట్లుగానే మనకి కనబడుతుంది, ప్రకాశిస్తుంది. ఇప్పుడు మనం భగవద్గీత అన్వయాన్ని చేసుకోవాలి అనుకుంటే, యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత అంటారు. ఒక సూర్యుడు ఈ జగత్తునంతటినీ ప్రకాశింపజేసినట్లుగానే క్షేత్రజ్ఞుడు ఈ శరీరాన్ని అంతటినీ ప్రకాశింపజేస్తాడు అనుకుంటారు. అయితే ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్పిన దాంట్లో స్వయం ప్రభః అనే పదానికి ఇది కరెక్ట్గా మనకి సరిపోతుందన్నమాట. ఆత్మకు వెలుగు ఇవ్వడానికి మరో వెలుగు అవసరం లేదు. సూర్యుని చూడ్డానికి టార్చ్ వేయాల్సిన అవసరం లేనట్లే ఆత్మను ప్రకాశింపజేసుకోవడానికి మరో జ్ఞానం ఏమీ అవసరం లేదు. ఆత్మజ్ఞాన స్వరూపము అంటే అహం అనేది అజ్ఞానం అని తెలుసుకుంటే చాలు అంటూ మనం దీనికి చక్కగా చెప్పచ్చు అనమాట. నా తత్ర సూర్యోభాతి నా చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతో అయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి అంటారు. ఎక్కడా ఇవన్నీ
పరబ్రహ్మే ప్రకాశిస్తున్నప్పుడు అన్నీ ప్రకాశిస్తున్నాయని చెప్పడానికి. అంటే మన స్వస్వరూపం మనం తెలుసుగానే అక్కడ సూర్యుడు ప్రకాశించాల్సిన అవసరం లేదు, చంద్రుడు ప్రకాశించాల్సిన అవసరం లేదు, నక్షత్రాలు లేవు. ఈ లోకంలో మనకి స్వయం ప్రభ అనే పదం ఉపనిషత్తుని మనకి నేరుగా వివరిస్తోందనమాట. అంటే ఆ గ్రహం ఏదైతే ఉందో అది విడిపోతే, ఏది అజ్ఞానం అనే ఆ గ్రహం విడిపోయింది అంటే చాలు, ఈ స్వయంగా ప్రకాశిస్తున్నటువంటి పరబ్రహ్మ మిగతా వాటిని కూడాను ప్రకాశింపజేస్తుంది అంటూ మనం చెప్పుకోవచ్చు. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు మొసలి పట్టులో చిక్కుకుంటాడు. మొదట తన బలం పైన ఆధారపడ్డాడు, తర్వాత కుటుంబం పైన ఆధారపడ్డాడు, చివరికి తన శక్తి అంతా అయిపోయింది. అప్పుడు నేను రక్షించుకుంటాను అనే అహంకారం పూర్తిగా విరిగిపోయింది. అప్పుడు మాత్రమే నారాయణ అని శరణాగతి వచ్చిందనమాట. ఆ క్షణమే భగవంతుడి కృప వచ్చేసింది. రహస్యం ఏమిటి ఇక్కడంటే, మొసలి కంటే కూడా ప్రమాదకరమైంది అహంకారము అని అర్థం చేసుకోవాలి మనం. మొసలి శరీరాన్ని పట్టుకుంది, అహంకారం జనన మరణ చక్రాన్ని పట్టుకుంది. ఒక బావిలో చంద్రుడు కనిపిస్తున్నాడు. బావిలో నీరు అలజడిగా ఉంటే చంద్రుడు వంకరగా కనిపిస్తాడు. నీరు నిర్మలమైతే చంద్రబింబం కూడాను నిర్మలంగా కనిపిస్తుంది. చంద్రుడు మారాడా అంటే లేదు, నీరు మారింది. అలాగే ఆత్మ ఎప్పుడూ పూర్ణమే. మనస్సు అనే నీటిలో అహంకారపు అలలు ఉన్నప్పుడు ఆత్మజ్యోతి స్పష్టంగా కనిపించదు. అహంకారం శాంతిస్తే స్వరూపం వ్యక్తం అవుతుందన్నమాట. మనకి తెలుగు సాహిత్యంలో బమ్మెర పోతన వారు భగవద్భక్తుని స్థితిని వర్ణిస్తూ చెప్తారన్నమాట. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటూ. ఇక్కడ భక్తుడు తన్ను ప్రదర్శించుకోవడం లేదు, తన చేతులు కూడా భగవంతునికి, తన నాలుక కూడా భగవంతునికి. నేను అనే భావం తగ్గిన కొద్దీ భగవంతుని ప్రకాశం పెరుగుతుందన్నమాట. మనం సాధారణంగా అహంకారం పోతే నేను లేకుండా పోతానా, ఇదే భయం. శంకరాచార్యుల వారు చెప్తున్నారు, అహంకారం పోతే నువ్వు పోవు, అహంకారం పోతే అసలు నువ్వు బయటపడతావు అంటూ చెప్తున్నారు. మేఘం తొలగితే ఆకాశం పోతుందా ఏమిటి? ధూళి తొలగితే అద్దం పోతుందా? గ్రహణం పోతే చంద్రుడు కొత్తగా పుడతాడా? అలాగే అహంకారం పోతే ఆత్మ కొత్తగా పుట్టదు, ఉన్నది ఉన్నట్లే వెలుగుతుంది. నీవు అపూర్ణుడివి కావు, నువ్వు పూర్ణుడివి అంటూ ఇందులో చెప్తూ, నువ్వు దుఃఖస్వరూపుడివి కావు, సదానంద స్వరూపుడివి అని చెప్తూ, నువ్వు అజ్ఞాన అంధకారంలో ఉన్నవాడివి కావు, స్వయం ప్రకాశ చైతన్య స్వరూపుడివి. అహంకారం అనే ఈ రాహువు నిన్ను పట్టేసింది. అది తొలగిపోగానే పౌర్ణమి చంద్రుడు మేఘాల వెనక నుండి వెలువడినట్లుగా నేనే ఆ పూర్ణ చైతన్యానంద స్వరూపుణ్ణి అనే అపరోక్షానుభూతి మనకి ప్రకాశిస్తుంది అంటున్నారు శంకరుల వారు. ఇప్పుడు మరో శ్లోకాన్ని కూడాను మనం వినేద్దాం. ఈరోజు 302వ శ్లోకాన్ని. యో వా పురైషోహమితి ప్రతీతః బుద్ధ్యా వివిక్తస్తమసాతి మూఢయా తస్యైవ నిశ్శేషతయా వినాశే బ్రహ్మాత్మభావః ప్రతిబంధశూన్యః. యోవా ఎవడైతే పురే శరీరము అనే పట్టణం నందు సోహం ఇతి వాడేనని ప్రతీతః తోచుతున్నాడో అంటే తలుచుకుంటున్నాడో సహా ఆ జీవుడు తమస తమోగుణము చేత అతిమూఢయా మిక్కిలి మలినమైన బుద్ధ్యా బుద్ధిచేత ప్రక్లుప్తః నియమించబడినవాడు తస్యేవ ఆ బుద్ధ్యుపాధి యొక్క నిశ్శేషతయా మిగలకుండగా వినాశే సతి నాశనమగుచుండగా బ్రహ్మాత్మభావ బ్రహ్మమే నేననే జ్ఞానము ప్రతిబంధ శూన్య బంధరహితమవుతుంది అంటూ చెప్తున్నారన్నమాట. బుద్ధి నుండి జనించిన అవిద్య వల్ల భ్రమలో పడి ఆ శరీరమే నేను ఫలానాగా భావించబడుతుంది అహంకారం చేత. ఈ అహంభావాన్ని పూర్తిగా నిర్మూలిస్తే ప్రతిబంధాలు లేకుండా బ్రహ్మాత్మభావమే అక్కడ ఉంటుంది అని దీని తాత్పర్యం కూడాను మనకు వస్తోంది. అయితే అజ్ఞానమోహితమైనది బుద్ధి. శుద్ధమైన ఆత్మకి నేను ఈ శరీరాన్ని, నేను ఈ మనస్సుని, నేను ఈ వ్యక్తిని అనే పరిమిత వ్యక్తిత్వాన్ని అది తీసుకొచ్చి అంటగడుతుందన్నమాట. ఆ తప్పుడు నేను భావం పూర్తిగా నశించిపోతే అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే బ్రహ్మాత్మీక అనుభూతి
ఎటువంటి అడ్డంకి లేకుండా వెలుగుతుంది అంటూ మనం ఇందులో చక్కగా చెప్పొచ్చు అనమాట. మనకు నేను అనే భావం ఉంటుంది. కానీ ప్రశ్న ఏమిటి? నేను ఎవరు అని వేసుకోమంటున్నారు పెద్దలు. శరీరమా, మనస్సా, బుద్ధా, లేకపోతే భావోద్వేగమా, లేక ఇవన్నిటినీ తెలుసుకుంటున్న సాక్షి చైతన్యమా? నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి, నా ఆలోచన అంటే ఇవన్నీ నావి. అయితే ఈ నా అని చెప్పేవాడు ఎవడో ఉన్నాడు. అక్కడే ఆత్మ ఉంది. కానీ అజ్ఞానం వల్ల యజమాని సేవకుడిగా మారిపోయాడనమాట. సాక్షి శరీరంగా భావించబడుతున్నాడు. ఇదే శంకర్ల వారు చెప్పిన అధ్యాస. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్ జ్ఞానం మతం మమ అంటారు. అంటే అన్ని శరీరాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడివి, సాక్షి చైతన్యాన్ని నేనే అని తెలుసుకో నువ్వు. క్షేత్రం అంటే ఈ శరీరము, మళ్ళీ క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ మధ్య భేదం ఏదైతే ఉందో డిఫరెన్స్ తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఈ శ్లోకం మొత్తం కూడాను మన శంకరుల వారు చెప్పిన ఈ 302వ శ్లోకానికి సరిగ్గా సరిపోయేట్టుగా ఉంటుంది మనకి. అజ్ఞానం వల్ల క్షేత్రజ్ఞుడు క్షేత్రంగా భావించబడుతున్నాడు. ఈ పొరపాటు పోయినప్పుడు మనకి బ్రహ్మత్వ భావం స్పష్టంగా కనబడుతుంది, ప్రత్యక్షమవుతుంది అని చెప్పుకోవచ్చు మనం. మనకి యమధర్మరాజుని నచికేతుడు అడుగుతాడు, మరణం తర్వాత ఆత్మ ఉంటుందా అండి అంటూ. యముడు అనేక భోగాలు ఇస్తాడు, రాజ్యం ఇస్తాడు, సర్వసుఖాలు ఇస్తాడు. కానీ నచికేతుడు ఒప్పుకోడు. ఎందుకు? అతనికి శరీరంతో సంబంధమైన నేను కావాలి కాదు, నిజమైన నేనెవరో తెలుసుకోవాలి. అదే ప్రశ్న అడుగుతాడు. చివరికి అతను ఆత్మజ్ఞానాన్ని పొందుతాడనమాట. ఒక రాజు నాటకంలో బిచ్చగాడు వేషం వేశాడనుకోండి. ఆ నాటకం కొనసాగుతున్నప్పుడు అతను నిజంగానే తాను బిచ్చగాడినని మర్చిపోయి నమ్మడం మొదలుపెట్టేస్తాడు. భయం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఆకలి బాధేస్తుంది. కానీ ఎవరైనా వచ్చి నువ్వు బిచ్చగాడివి కాదు, నువ్వు రాజువి అని గుర్తు చేస్తే రాజు కొత్తగా పుట్టాడా? లేదు, ఉన్న రాజ్యమే గుర్తుకొస్తుంది. ఇదే ఈ శ్లోక సారాంశం అనమాట. ఆత్మ కొత్తగా బ్రహ్మేం కాదు, ఎప్పుడూ బ్రహ్మే. కానీ నేను ఈ శరీరం అనే నాటక వేషాన్ని నిజమని నమ్మింది బుద్ధి. ఆ భ్రమ పోయినప్పుడు బ్రహ్మత్వం ఉత్పత్తి కాదు, ప్రకటితమవుతుంది. తన్ను తెలిసిన సాక్షి, తన్ను తెలిసిన తానే దైవంబు, తన్ను తెలియని తానే జీవుడయ్యే, తన్ను తెలిసిన తానే తత్వజ్ఞుడవు, విశ్వదాభిరామ వినురవేమ అంటారు వేమనవారు. వేమన గారు ఇక్కడ అద్వైత రహస్యాన్ని చెప్పేశారు. తన్ను తెలియనప్పుడు జీవుడు, తన్ను తెలిసినప్పుడు దైవము. మారింది ఆత్మ కాదు, మారింది అవిద్య అంటూ మనం అర్థం చేసుకోవాలన్నమాట. శంకర్ల వారు 299వ శ్లోకంలో మనకి అహంకారం సంసార మూలం అన్నారు. 300 శ్లోకంలో అహంకారం ఉన్నంతవరకు అసలు ముక్తి లేదన్నారు. 301లో అహంకారం తొలగితే చంద్రునిలాగా స్వరూపం ప్రకాశిస్తుందన్నారు. ఇప్పుడు అహంకారం ఎలా పుట్టింది అనే రహస్యాన్ని చెప్తూ అజ్ఞానంతో మోహితమైన బుద్ధి ఆత్మపైన వ్యక్తిత్వాన్ని ఆరోపించింది అంటూ ఆ ఆరోపణ పూర్తిగా తొలగినప్పుడు అహం బ్రహ్మాస్మి అనే అనుభూతికి ఎలాంటి అడ్డంకి ఉండదు అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనం ఒక్కసారి చిన్మయానంద స్వామి వారిది విశ్లేషణ ఏమిచ్చారో చూద్దాం. నేను ఫలానా వాణ్ణి అనే అహంకారం పూర్తిగా అంతరిస్తే నాలో ఉన్న ఆత్మే అంతటగా బ్రహ్మగా ఉంటుంది, బ్రహ్మాత్మ భావ అని స్పష్టంగా తెలుస్తుంది. నాలో ఉన్న ఆత్మే సర్వత్రా బ్రహ్మంగా ఉంది అన్న అనుభవంతో కూడిన జ్ఞానమే ముక్తి అనబడుతుంది అంటున్నారు ఆయన. అహంభావం ఉన్నంతకాలము దానికి సహజమైన ద్వంద్వాలు ఉండనే ఉంటాయి. తన వాసనలకు అనుగుణంగా ద్వంద్వమయ ప్రపంచాన్ని చూస్తూ తన దృష్టితోటి అర్థం చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వాడితోటి తాదాత్మ్యం చెందుతూ అహంభావం కొనసాగుతూ ఉంటుంది. అహం అదృశ్యం అయిపోగానే స్వార్థంతో కూడిన వ్యక్తిగత సామాజిక అనుభవాల ప్రభావం ఏమీ అటువాడి మీద ఉండదు. సర్వాన్ని సాక్షిగా చూస్తూ ఆనందంగా జీవించే ఈ జీవితమే దివ్యానుభవము అంటున్నారు ఈయన. అటువంటి దివ్యానుభవంతో జీవించేవారు ఆ అనుభవం యొక్క ప్రగాఢ తత్వాన్ని, సత్యత్వాన్ని ఎంతో దృఢంగా చెప్తున్నారు. మనస్సుకు, వాక్కుకి, ఇంద్రియాలకి అందని అనుభవమైనప్పటికీ వాటన్నిటికంటే అతి దగ్గరగా ఆత్మీయంగా ఈ అనుభవం ఉంటుందని వారు నొక్కి చెప్తున్నారు. అవిద్యావరణం తొలగిపోయినప్పుడు బ్రహ్మే అంతటా ఉండడాన్ని గుర్తించే బ్రహ్మానుభవం ఇదే, దీనికి మరేది సాటి కాదు అంటూ
తేల్చేశారనమాట. చక్కటి శ్లోకాలు చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.